భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఏదో ఒక వివాదం తెరమీదికొస్తోంది. ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా ఫలితం ఉండటం లేదు. తాజాగా స్వామి మూల విరాట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో రగడ మొదలైంది. భద్రాచలం రామయ్య సన్నిధి ఎంత విశిష్టమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం భారీ సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి ఇక్కడికొస్తుంటారు. వారం రోజుల క్రితం శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయానికి తలుపులు వేయడమే మరిచిన ఘటనపై విమర్శలు రాగా, తాజాగా రామాలయం గర్భగుడిలోని స్వామివారి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం అలజడి రేపింది. ఆలయంలో ఎక్కడ చూసినా అధునాతనమైన సీసీ కెమెరాలున్నాయి. గత వారం రోజుల నుంచి ఆలయంలోకి కెమెరాలు, సెల్ ఫోన్లపై నిషేధం అమల్లోకొచ్చింది. ఇంతలోనే మూల విరాట్టుకు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎవరో పోస్టు చేశారు. ఇలా ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని ఇప్పుడు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఓవైపు ఆలయ నిర్వహణలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న వేళ ఇలాంటి ఘటనలు మరోవైపు జరుగుతూనే ఉన్నాయి. ఇంతకీ స్వామివారి మూల విరాట్ ఫోటో తీసింది ఎవరు అన్నది తేలాల్సి ఉంది. లోనికి సెల్ ఫోన్ కెమెరాలను అనుమతించనప్పటికీ ఈ ఫోటోలు ఎలా వచ్చాయన్నది అంతు చిక్కడం లేదు. ఫోటోల వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న దేవస్థానం బాధ్యుల్ని గుర్తించేందుకు అసలేం జరిగింది, ఎవరి నిర్లక్ష్యం అన్నది తేల్చేందుకు ఓ కమిటీని వేసింది.